హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సుజ్జి అంటే రవ కేక్ని మీతో షేర్ చేస్తున్నాను. మైదా లేకుండా, ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా మనము ఈజీగానే ఇంట్లో కుక్కర్లోనే కేక్ చేసుకోవచ్చండి. ఈ కేక్ చాలా సాఫ్ట్గా, చాలా స్పంజిగా కూడా ఉంటుంది. ఈ కేక్ మీరు చిన్నపిల్లలకి కూడా పెట్టొచ్చండి. రండి చూస్తామా ఈ కేక్ తయారు చేసే ప్రాసెస్. ఫస్ట్‌గా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లో ఒక కప్పు దాకా రవ్వ వేసుకోవాలండి. ఏ రవ్వ అయినా పర్లేదండి. సన్నంది గానీ, లావుది గానీ, రోస్టెడ్ గానీ ఏదైనా పర్లేదండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండీ! హాఫ్ కప్ దాకా షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేశాక అవి కాల్చి చల్లారించిన గోరువెచ్చగా ఉన్న పాలు ఒక కప్పు దాకా వేసుకోవాలి. ఈ పాలని అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు కంటే ఎక్కువ పాలు నేను ఇక్కడ వేసుకున్నానండి. మిగతా పాలని పక్కన పెట్టుకోవాలి. అవసరం అవుతే వేసుకుంటాము. రవ ఇంకా షుగర్ ని పాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇవంతా కూడా బాగా కలిసాక ఇప్పుడు మూత పెట్టేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. రవ నానితే మన కేక్ కూడా బాగుంటదండి. రవ నానే లోపల మనము కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలండి. కుక్కర్ ని ఇలా సాల్ట్ వేసుకొని కిందన ఆనపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. ఇలాగా స్టాండ్ పెట్టేసి కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి కుక్కర్ ని. ఈ కుక్కర్ ప్రీ హీట్ అయ్యే లోపల మనము మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ తీసుకోండి. మీ దగ్గర కేక్ మోల్డ్ లేకపోతే మీరు టిఫిన్ బాక్స్ అయినా తీసుకోవచ్చండి. తీసుకొని ఇలాగ బేకింగ్ పేపర్ ని ఇలాగ ఏ షేప్ అయితే మీది పాత్ర ఉంటుంది ఆ షేప్ లో కట్ చేసుకొని కిందనే వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే వేసుకోపోయినా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పేపర్ లేదు అంటే మీరు టిఫిన్ బాక్స్ కి కొద్దిగా నెయ్యి గానీ, బటర్ గానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా టూటీ ఫ్రూటీని వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఈ గోధుమ పిండి వేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా టూటీ ఫ్రూటీలో గోధుమ పిండి వేసి కలిపితే మనది కేక్‌లో టూటీ ఫ్రూటీ అనేది ఒకే చోట ఎళ్లి కూర్చోకుండా అన్ని చోట్ల కూడా బాగా స్ప్రెడ్ అవుతుందండి. అందుకే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసే లోపల మనం ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదండీ రవ. ఈ రవ కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ రవని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన రవని మనము ఇప్పుడు మిక్సీ జార్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామా. అంతా కూడా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1/4 కప్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే గోధుమ పిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ వేసుకోవచ్చు. 1/4 కప్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి. గానీ వేసుకుంటే బాగుంటది. 1/4 కప్ దాకా నెయ్యిని ఇలా కరగబెట్టేసి వేసుకున్నానండి. మీరు నెయ్యి బదులు బటర్ గానీ ఏదైనా నాన్ ఫ్లేవర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా గ్రైండింగ్ చేయాలండి. ఇలా బాగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనకి కేక్‌కి సరిపడా కన్సిస్టెన్సీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా బటర్ థిక్‌గా అనిపించిందండి. అందుకే నేను మిగతా పాలు ఉంచుకున్నాను కదండీ కప్పులో. ఆ పాలంతా కూడా వేసిస్తున్నాను. ఈ పాలు వేసి కూడా ఇంకోసారి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతాని కూడా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇవంతాని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకోండి. కన్సిస్టెన్సీ ఎక్కువ థిక్‌గా ఉండకూడదు. ఎక్కువ పలచగా కూడా ఉండకూడదండి. ఇక్కడ నేను ఇంకొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పాలు వేసుకుంటున్నానండి. నాకు కొద్దిగా థిక్ అనిపించింది. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం అంతా కలపడానికి నాకు 1 కప్పు ఇంకా 2 టేబుల్ స్పూన్ దాకా పాలు వేసుకున్నానండి. ఇవంతాని కూడా బాగా బీట్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిపాక ఇప్పుడు దీంట్లో మనము టూటీ ఫ్రూటీలు గోధుమ పిండితో కలిపి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉంచుకోవాలి పైన వేసుకోవడానికి. ఇలా చూడండి కొద్దిగా ఉంచుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ బదులు మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, ఇంకా 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాకి యాక్టివ్ చేయడానికి మనము కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఒకే డైరెక్షన్‌లో బాగా బీట్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా బీట్ చేసుకొని మనము కేక్ మోల్డ్‌లో అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మిగతా టూటీ ఫ్రూటీలు ఉంచుకున్నాం కదండీ! ఆ మిగతా టూటీ ఫ్రూటీలన్నీ కూడా పైన వేసుకోవాలి.
ఇక్కడ మన కుక్కర్ కూడా బాగా ప్రీ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ ని దీంట్లో పెట్టుకోవాలి. పెట్టేసి మూత పెట్టాలి. విజిల్ తీసేసి మూత పెట్టేసి 45 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓవెన్ లో చేస్తారు అంటే 180 డిగ్రీ సెల్సియస్ లో 35 మినిట్స్ పెడితే చాలండి. 45 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను మూత తీసి చూస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ చాకు పెట్టేసి చూస్తున్నాను. ఎక్కడ కూడా చాకుకి కేక్ బ్యాటర్ కూడా అంటడం లేదు. కేక్ బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ ని మనము బయట తీసి పెట్టుకోవాలి. కేక్ బాగా చల్లారిపోవాలి. కేక్ చల్లారిపోయిందండి. కొద్దిగా లైట్ గా వేడి ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ చాకుతోని సైడ్ అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. బాగా అంటించింది కదండి, అందుకే సైడ్ అంతా సెపరేట్ చేసుకొని ఇలా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కేక్ బాగా వచ్చేసిందండి. నీట్ గా ఎక్కడ కూడా ఎరగకుండా బాగా వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న బేకింగ్ పేపర్ కూడా తీసేయాలి. అంతేనండి, మన రవ్వ కేక్ ప్రిపేర్ అయిపోయింది. చాలా సాఫ్ట్ గా చాలా స్పంజీగా ఉంది. కేక్ చాలా సాఫ్ట్ కూడా ఉంది. ఈ కేక్ ని మీరు చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి. ఈ కేక్ ని మీరు చిన్న చిన్న ముక్కలుగా మార్కెట్ లో ఫ్రూట్ కేక్ వస్తది కదండి, అలా కట్ చేసి మీరు స్టోర్ చేసుకొని వారం 10 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, కేక్ చాలా సాఫ్ట్ గా చాలా స్పంజీగా ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎగ్ లేకుండా, మైదా లేకుండా, ఓవెన్ లేకుండా మనం ఈజీగా కుక్కర్ లో ఇలా రవ్వ కేక్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ కేక్ ని ట్రై చేసుకోండి. మరి ఎలాగుందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.